హాయ్. హలో అండి కోపిస్ట్ గారు. ఈ మధ్య బాగా కోపం ఎక్కువైపోయింది మీకు. అవతరాలు బట్టి యువతరాలు ఉంటుంది సార్. అబ్బా, యాక్షన్ బట్టి రియాక్షన్ కదా. యాక్షన్ టు రియాక్షన్. అంతే కదా. సూపర్ సార్. చెప్పండి సార్. ఎందుకంటే ఇంకా వేడి తగ్గిపోలేదు. సార్ ముందు డైరెక్టర్ గారు కంగ్రాట్స్. గ్లిమ్స్ చాలా బాగుంది. సో కాన్సెప్ట్ అది చాలా బాగుంది. ఓకే మనోజ్ గారు సార్, ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? క్యారెక్టర్ ఇతను మంచి కోసం వెళ్ళినప్పుడు అది ఎవరొడ్డొచ్చినా కనిపిదండి. ఆ మంచి జరగాలి, లోక కళ్యాణం జరగాలి, మన ఇండియాకి అడుక్కుంటే స్వాతంత్రం కాదు కొట్టి తెచ్చుకోవాలన్న కాన్సెప్ట్ నమ్ముకునేవాడే డేవిడ్ రెడ్డి అండి. ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చన్, టీజర్ లో ఇంకా కొంచెం మిరాయి విలన్ ఛాయలు పోయినట్టు కనిపించాలి. ఆ కొద్దిగా మీకు సైట్ పోయినట్టుంది. మిరాయిలో లాంగ్ చుట్టూ ఇట్లా పొట్టి చుట్టూ. మీ గెటం చాలా బాగుంది. మీ గెటం చాలా బాగుంది. బట్ అది పట్టుకుని బ్యాట్ పట్టుకుని వెళ్తుంటే చిన్న లైట్ గా విలన్ ఛాయలు కనిపించాయి. అందుకని ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందని అడిగా. యోధుడి చేతిలో ఏ ఆయుధం ఉన్నా అతను అలాగే కనిపిస్తాడండి. ఓకే ఓకే, వెరీ గుడ్. సరే సార్, ఆలోచిస్తున్నారా? లేదు సార్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనోజ్ గారు గ్లిమ్స్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు గానీ, డైరెక్టర్ గారు గానీ, రవి బస్టూర్ గారి వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఒక 2 క్యామియోలు ఉండబోతున్నాయి. అందులో ఒకటి మీ ఫ్రెండ్ సింబు గారు చేస్తున్నారని ఒకటి విన్నాం. రెండోది రామ్ చరణ్ గారు క్యామియో కూడా ఉండబోతుంది, మీరు అప్రోచ్ చేయారని ఒక చిన్న టాక్. ఏంటి అది? వీడింటి అప్రోచ్ చేయటండి. అండ్ దాని గురించి డీటెయిల్స్, మూవీ జస్ట్ గ్లిమ్సే కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది, ముందు మాట్లాడతాం దాని గురించి. క్యామియో అయితే ఉండబోతుంది. దర్ ఇస్ స్కోప్ అండి ఈ మూవీలో. దట్స్ గుడ్ స్కోప్ ఫర్ నైస్ క్యారెక్టర్స్ కి. సో నౌ వి స్టిల్ నాట్ ఫిక్స్డ్ హూ ఇస్ డూయింగ్ వాట్ అనేది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మనోజ్ గారు, అంటే ఇది స్వాతంత్రానికి ముందు చేస్తున్నటువంటి స్టోరీ అంటున్నారు కదా. అవును. అంటే మనం స్వాతంత్రం యాక్చువల్గా చెప్పాలంటే అహింసా పద్ధతి ద్వారానే వచ్చింది కదా. అవును. మరి హింసని ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది? డేవిడ్ రెడ్డి అంటే ఏం చెప్తారు? అంటే హింస పెట్టిన వాళ్ళని హింస పెట్టాలనే కాన్సెప్ట్ అవుతుంది. సో అంటే అప్పుడులో అండి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏదైతే శక్తులు లేదో ఊర్లో విలేజెస్ వాళ్ళ ఇన్నోసెన్స్ ని బాగా వాడుకున్నారనమాట అప్పుడు. అండ్ ఆ ఇన్నోసెన్స్ ని వాడుకొని కొన్ని కుటుంబాలు ఊర్లు తగలబెట్టినప్పుడు, ఇలా తగలబెట్టిన వాళ్ళని ముద్దులు పెట్టి స్వాతంత్రం అడగకూడదు, తల పగలగొట్టి తీసుకోవాలనే కాన్సెప్ట్ లో ముందుకు తీసుకెళ్లారండి. డేవిడ్ రెడ్డి అంటే రియల్ గా ఉన్నారా అసలుకి? అంటే దాని గురించి ఏంటి అసలు? డైరెక్టర్ గారు లేదండి, అది ఫిక్షనల్ క్యారెక్టర్ సార్. యాక్చువల్లీ రియల్ ఇన్సిడెంట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక మూవీ అండి ఇది. ఆ ఇన్సిడెంట్స్ లో ఒక డేవిడ్ రెడ్డి అనే క్యారెక్టర్ చూస్తున్న ప్రతి ఆడియన్స్ సార్, ఆ టైంలో మనం లేవు, ఆ సిచ్యువేషన్ లో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలనుకునే ప్రతి ఆడియన్ దానికి కనెక్ట్ అయ్యేటట్టుగా చేసామండి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. యాక్చువల్ గా ఇది 1897 నుంచి 1922 లోపునే ఆపాము సార్. అందుకే ఇక్కడ హింసా పద్ధతి అనేది రాలేదు మధ్యలో. ఓకే, మరి మీ పక్కన జోడీగా ఎవరు ఉంటున్నారు? హీరోయిన్ ఎవరు? ఓకే మన ప్రిన్స్ మూవీలో యాక్ట్ చేసింది కదా సార్, మరియా అని చెప్పేసి, శివకార్తికేయన్ పక్కన ఆవిడండి. ఎందుకంటే బ్రిటిషర్స్ పేరు మరియా వరకు చాయిపోతుంది, ఆ తర్వాత పేరు నోరు తిరగదు సార్. అవును, ఆ తర్వాత నోరు తిరగట్లేదు సార్. యాక్చువల్ గా డేవిడ్ రెడ్డి అంటే 2 వేరుగా ఉన్నాయి కదా. డేవిడ్ వేరు, రెడ్డి. దానికి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది సార్ మూవీలో. ప్రతిదీ ఒక స్టోరీ బేస్ మీద వెళ్తుంది సార్. యాక్చువల్ గా సార్ చెప్పేకండి, అది చెప్పించేస్తాడు మీతో. మీరు చెప్పండి. స్టోరీ బేస్డ్ సార్. దీనికన్నా ప్రతి ఎలిమెంట్ ఏది మీరు రివీల్ చేయాలనుకున్నా కానీ అది ఒక దాన్ని ఏమంటారు, ట్విస్ట్ సార్ అది. సో కాబట్టి చిన్నగా వచ్చేస్తా ఉంటాయి సార్ ఒక్కోటి. ఇది ప్రెజెంట్ వచ్చేసి మన గ్లిమ్స్ లో ఇది 2025 లో జరిగేటువంటి మేము ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నటువంటి ఒక ఇది సార్. ఇది అసలు డేవిడ్ రెడ్డిని మీరు చూడలేదు సార్ అసలు. అది పోస్టర్స్ లో వాటిలో వస్తుంది సార్. ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు మీరు. మిరాయితో విలన్ గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. మీ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటుంది మిమ్మల్ని ఒక హీరోగా మళ్ళీ చూడాలి అనేది. అది ఎంతవరకు దీంట్లో కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎంతవరకు దిగుస్తారు సార్? నేను మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ఉస్తాద్గా చేసిన తర్వాత, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా వైరోల్ చేసిన తర్వాత, నేను ఒక యాంటాగనిస్ట్గా, ఒక యాంటీ హీరోగా మిరాయిలో చేసిన. అవి చేసినప్పుడు చుట్టుపక్కల ఎన్ని ఇన్సెక్యూరిటీలు ఉన్నా వీడిని ఎలాగైనా తొక్కాలని చూసుకున్నా కూడా, ఆ క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా ఇలా నెత్తి మీద పెట్టుకొని నన్ను ఇలా ముందుకు తీసుకెళ్లారండి ప్రతి ఒక్కరు, నేను గెలవాలని. సో అలాంటి ప్రతి ఒక్కరికి ఈ సినిమా 100% డేవిడ్ రెడ్డి అనేది కంప్లీట్ ఫుల్ మీల్స్ ఇస్తుందని
నేను బాగా నమ్ముతున్నానండి. నమ్మి కష్టపడి పని చేయాలని డిసైడ్ అయ్యామండి మేము. సార్ రవి బసూర్ గారు, సార్ రవి బసూర్ గారు, సో ఇక్కడ చాలా మంది లాగే మీ మ్యూజిక్ కి, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి పెద్ద ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, మేము కూడా. సో మీ నుంచి ఒక చిన్న అప్డేట్ కోరుకుంటున్నాం. సలార్ 2 ఎప్పుడు ఉండబోతోంది? అది ఇంకా నాకే తెలియదు సార్. ఆ, అంటే అసలు దాని గురించి ఏమైనా ఉందా? మీలాగే నేను ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. ఆ, సార్ సుప్రీం సుందర్ గారు, సార్ సుప్రీం యానిమల్ లాంటి మూవీ చేశారు, ఇప్పుడు స్పిరిట్ కూడా చేస్తున్నారు. ఆ రెండు చూస్తే యాక్షన్ ఓరియంట్ తో ఉన్నటువంటిది. ఇందులో డేవిడ్ రెడ్డిగా మన మనోజ్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు సార్? சார் இதுவும் பிக்கஸ்ட் ஆக்ஷனாக இருக்கும் சார். ஒரு ஃபுல்லாக எக்ஸ்பெக்டேஷன் ஃபுல்ஃபில் ஆகும் சார். థ్యాంక్ యూ సార్. సో ఆయన కూడా ఒక మంచి ఫైట్ మాస్టర్ కదా, మరి ఆయన వాడుకున్నారా దీంట్లో స్టంట్స్? ఆయన చూడండి, ఆయనే నన్ను వాడేలాగా ఉన్నాడు ఫుల్గా. మీరు సార్ సింపుల్ గా చెప్పాలంటే ఇది 95 days షెడ్యూల్ సినిమా అంటే ఆయన 60 days డేట్స్ తీసుకొని 60 days ఓన్లీ యాక్షన్ పెట్టుకుని ఉన్నాడు సార్ ఈయన. సో మీరే ఊహించుకోండి ఎలా ఉండబోతుందో. అంటే మీరు కూడా చేస్తుంటారు కదా స్టంట్స్, మీరు కూడా ప్రయోగాలు చేస్తుంటుంటారు, బాగుంటాయి. ఇందులో మీరు ఏమైనా చేస్తున్నారా? లేదండి, అందుకే సార్ ఉన్నారు అండ్ మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు సపోర్టింగ్ కి. అండ్ యాజ్ యూ నో, అప్పట్లో నేను సినిమా చేసేటప్పుడు వైర్ వర్క్ కి వీటన్నిటికి టైం అవుతుందనే ప్రాసెస్ లో నేనే కొంచెం త్వరగా కొరియోగ్రఫీ 3 కెమెరాలు పెట్టుకొని చేయడం జరిగింది. సో అండ్ ఇప్పుడు దేవుడి దయ వల్ల బడ్జెట్స్, మంచి టెక్నీషియన్స్, ఇంత స్ట్రాంగ్ టీమ్ ఉన్న దాని వల్ల ఐ డోంట్ థింక్ నేను ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. అండ్ మై టీమ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సార్ అదే సుందర్ గారు, స్పిరిట్ బాగా ఫాస్ట్ జరుగుతుందా సార్? షూట్ ఎలా ఉంది? நல்லா போயிட்டு இருக்கு சார், బాగుంది. ప్రభాస్ గారి లుక్ ఎలా ఉండబోతుంది ఏంటి? నైస్ సార్, నైస్ నైస్. ఓకే, హనుమారెడ్డి గారు. సార్ వెంకటరెడ్డి గారు సార్, ఫస్ట్ వెంచరే పాన్ ఇండియా చేస్తున్నారు, ఎంత బడ్జెట్ పెట్టారు ఏంటి కదా? 2 questions ఉన్నాయండి. పాన్ ఇండియా అండ్ బడ్జెట్, రైట్? అవును. పాన్ ఇండియా స్టోరీ బేస్ గా పాన్ ఇండియా ఆల్రెడీ మంచు మనోజ్ గారు మిరాయితో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆల్రెడీ. సో విచ్ ఇస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అవర్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో బీయింగ్ ఏ పాన్ ఇండియా స్టోరీ, బీయింగ్ ఏ పాన్ ఇండియా హీరో విచ్ ఈస్ హూ ఆర్ ఇన్ అవర్ మూవీ, సో విచ్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ టు అవర్ మూవీ. అండ్ సెకండ్ థింగ్, బడ్జెట్ ఇట్స్ అబౌట్ 35 to 40 crores. సూపర్ సార్. సార్ మనోజ్ గారు సార్ సార్, యాక్షన్ చూస్తుంటే పీక్స్ లో ఉంది. నాకు తెలియకుండా కట్ షాట్స్ అవన్నీ చూస్తుంటే రవి బసూర్ గారు మ్యూజిక్ ఉంది కాబట్టి కేజీఎఫ్ ఎలివేషన్స్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసిన నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనోజ్ గారిది. సార్, హనుమ గారిని ఎలా నమ్మారు? ఆయన వచ్చినప్పుడు ఇదిరా మనకు కావాల్సిన కరెక్ట్ సబ్జెక్ట్ కరెక్ట్ టైంలో పడిందని ఎప్పుడు ఎలా అనిపించింది మీకు? ఆయన కన్విన్షన్ అండి, కసి. మళ్ళీ పొరపాటున సినిమా నాకు ఏదైనా స్టోరీ నచ్చలేదంటే నేను చంపేస్తాడేమో బ్యాట్ తీసుకొట్టని ఆ భయంతోనే సగం ఒప్పేసుకున్నానండి. ఎందుకంటే అంత ఫైర్ ఉంది దీనిలో, ప్రతి సీన్ లో మీకు ఆ ఫైర్ ఉంటుంది. అండ్ అది 100% నేను చూసేది ఇంత సాఫ్ట్ గా ఉన్నారు, కానీ నరేట్ చేసేటప్పుడు ఆయన ఒక మినీ కాదు పెద్ద చంద్రముఖి లాగా అయిపోతారు ఆయన. సార్, ఏదో డైలాగ్ ఉంది ఇండియాకైనా డేవిడ్ రెడ్డి అని చెప్పి, ఏంటి సార్ ఆ డైలాగ్? కొంచెం అర్థం లేదు, ఇంకేమైనా ఉంటుందా? యాక్చువల్ లింకింగ్ ఉంది సార్. యాక్చువల్ బ్రిటిషర్స్ వచ్చేసి మన ఇండియాని ఏమన్నారు సార్? ఏ బ్రిటిష్ ఇండియా అన్నారు, మన ఇండియన్ బ్రిటిష్ ఇండియా అన్నారు. బ్రిటిషర్సే బ్రిటిష్ ఇండియా అన్నప్పుడు డేవిడ్ రెడ్డి వచ్చి నా ఇండియా కాబట్టి డేవిడ్ రెడ్డి ఇండియా అన్నాడు. ఎవరైతే మన ఇండియన్స్ బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇతను డేవిడ్ రెడ్డి సార్. అదే డేవిడ్ రెడ్డికి ఇండియా. నార్మల్గా ఎవరైతే ఇతను నమ్మారో మిగతా వాళ్ళందరికీ నార్మల్ డేవిడ్ రెడ్డి. ఈ డేవిడ్ రెడ్డితో ఏదో చేయబోతున్నారు. 2 months సార్, అది 2 months. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. హనుమారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. సార్ హనుమారెడ్డి గారు, సార్ 1897 నుంచి 1922 రెబెల్ రేసెస్ అని పెట్టారు కదా. అండ్ అంటే 1922 ఇండిపెండెన్స్ కి సంబంధించి అంటున్నారు. ఇట్ లీడ్ సెకండ్ పార్ట్ ఏమన్నా ఉందా 1947 వరకు? యాక్చువల్ గా అది మనం అనుకున్నాం సార్, కామెరోస్ దాని మీద బేస్ అయి ఉంటుంది సార్. కాకపోతే ఎండింగ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటుంది. రిజల్ట్ బట్టి మన పార్ట్ 2 మాట్లాడతాం సార్. మనోజ్ గారు సార్, అంటే కంప్లీట్ గా ఒక వైలెంట్ క్యారెక్టర్, రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ కనిపించింది టీజర్ లో. ఇక్కడేమో మీరు సిట్టింగ్ అంటే సింపుల్ సిట్టింగ్ అని చెప్పి ఒక సినిమా మీద ఒక జోక్ వేసినట్టు వేసారు. సో అంటే మీ ఫన్, మీరు ఏం చేసినా దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది.
సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండదో ఓన్లీ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్? దట్స్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ది ఫిల్మ్ అండి, వెరీ సటిల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇట్ వోంట్ బి కంప్లీట్లీ, ఇట్ ఈస్ అన్ హై ఆక్టెన్ యాక్షన్ ఫిల్మ్ బట్ విత్ లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఆల్సో. సార్ రన్ టైం ఎంత తీసుకున్నారు సార్ మూవీ? 2 hours 20 minutes సార్. సూపర్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. హనుమ గారు, అంటే ఇదే టైం లైన్ లో ఇంతకు ముందు వచ్చిన మూవీస్ రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్? ఎందుకంటే రీసెంట్ గా కెప్టెన్ మిల్లర్ కూడా ఇదే టైం లైన్ ఫిలిం, సో దానికి ఏమైనా పాసిబుల్ రిఫరెన్సెస్ ఉండబోతున్నాయా? అస్సలకి ఈ సినిమాకి ఎటువంటి టైం లైన్లో కానీ వేరే వాళ్ళది లేని జోనర్ సార్ ఇది. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కూడా. అంటే మన స్వతంత్రం గురించి వాటి గురించి మనం వినున్నాము చేస్తున్నాం, కానీ ఇది సపరేట్ స్టోరీ సార్. ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్. మళ్ళీ ఇందులో దానికి ప్రాణం పోసేవాళ్ళు ఈ టెక్నీషియన్స్. వీళ్ళు చూసారు ఇప్పుడు మామూలు మ్యూజిక్, అది చూస్తున్నంతసేపు మనం చూస్తాను విజువల్ పరంగా, వింటున్నంతసేపు మ్యూజిక్ ఉంటుంది, చూస్తున్నంతసేపు యాక్షన్ ఉంది. ఈ టైప్ ఆఫ్ లో మూవీ వెళ్ళిపోతూ ఉంటుంది సార్. అందరికీ నమస్కారాలు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఫ్రమ్ KGF 2, Salar, ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక మూవీలో పనిచేసే వాళ్ళకి ఫ్యాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరికింత ఎక్కువ ఫ్యాన్స్. సో మన మ్యూజిక్ కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు అని నేను బెంగళూరులో విన్నా, హైదరాబాద్ లో ఇలా అవుతుంది అంటే. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ లవ్. సో కమింగ్ టు డేవిడ్ రెడ్డి, దిస్ ఈస్ అ స్మాల్ స్పార్క్ యూ హ్యావ్ సీన్, ఫైర్ ఇస్ ఆన్ ద వే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు డైరెక్టర్ గారు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నాకు మాట్లాడటం కూడా రాదు, ఓన్లీ డైరెక్షన్ చేయడం మాత్రమే వచ్చు. ఇది ఫస్ట్ టైం ఇంతమందిలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏది మాట్లాడాలన్నా కానీ ఆలోచించి మాట్లాడాలి. దేనికంటే ఈ స్టోరీ అంత పెద్దది. ఈ స్టోరీ గురించి మనం చెప్పుకోవాలి అంటే డేవిడ్ రెడ్డి అన్నది ఇది ఒక 6 months ముందు స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా స్టోరీ అంతా రాసుకొని 1 year అవుతుంది. హీరో ఎవరబ్బా అని ఆలోచిస్తా ఉన్నాం. పైన హీరోస్ మనకు దొరకరు, ఇంకెవరున్నారు అని చెప్పేసి ఆలోచిస్తాను. ఒక యాక్షన్ చేసేవాళ్ళు. అప్పుడు భైరవ మూవీ వచ్చింది, సారం చూశాను. మనోజ్ గారు ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. రామ్ అని ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఇట్లా మనోజ్ అన్న కలవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను. చిన్న జస్ట్ నేను ఒక పిచ్ డెక్ పంపించాను. సార్ దాన్ని చూసి ముంబై నుంచి నాకు కాల్ చేశారు. ఒకసారి మనం రాగానే కలిసి మాట్లాడదామని. ఫస్ట్ సిట్టింగ్ లోనే స్టోరీ ఓకే అయిందండి. నేను అనుకున్నాను మామూలుగా స్టోరీ ఓకే అన్నారు, సార్ ఓకే అన్నారు, ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు, ఇప్పుడు మనకి దీన్ని ఈ సార్ వేయగల టెక్నీషియన్స్ ఎవరున్నారని ఆలోచించాను. అప్పుడే ఫిక్స్ అయ్యాను నేను. మామూలుగా KGF మూవీకి సంబంధించిన మన రవి బసూర్ గారు అయితే నేను సూటబుల్ అని చెప్పేసి సార్ని అంటే ఒప్పించగలిగాను, సబ్జెక్ట్ చెప్పగలిగాను. మరి మనకి రవి బసూర్ గారు ఒప్పుకుంటారు లేరు అని చెప్పేసి అనుకున్నాను. ఆ సార్ దగ్గర కూడా ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే అయిందండి. అట్లానే మనకి డిఓపి గారిని కలవడానికి నా 4 రోజులు పట్టింది. అంటే ఆయన అంత ఇదిగానే ఆలోచించండి ఒక సినిమా ఎంచుకోవడానికి ఎట్లా ఉంటారు అనేది. అతనికి నేను సబ్జెక్ట్ చెప్పగానే ఈ సినిమా చేసేస్తాం, మిగతా వదిలేసేయండి అన్నారు. ప్రతిదీ టెక్నీషియన్. అట్లానే మన స్పిరిట్ మూవీకి వచ్చారు మన సుప్రీం సుందర్ సార్ గారు. అరే సుప్రీం సుందర్ సార్ ఉన్నారు, ఆయన స్పిరిట్ కి చేస్తున్నాడు, యానిమల్ కి చేస్తున్నారు. అట్లా మన సినిమాకి మనం వెళ్ళి ఏం చెప్పాలని ఆలోచించాం. ఫస్ట్ కథ చెప్పగా లేచి వాటేసుకున్నారు ఆయన. సో నేను ఇక్కడ దీనికి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇది మనం అందరం పాన్ ఇండియా ఈ సినిమా ఆ సినిమా అనుకుంటామండి. ఈ సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్. మనకి ఒకరే భగత్ సింగ్ ఉంటారు, ఒకరే సుభాష్ చంద్రబోస్ ఉంటారు, ఒకరే డేవిడ్ రెడ్డి ఉన్నారు, అది మనోజ్ గారు. మీరు కళ్ళలో కూడా ఊహించుకొని ఉంటుంది. ఇది మాత్రం చెప్పగలుగుతాను, ఒక మంచు మనోజ్ గారిని ఎలా చూపిస్తాను అనేది. మీకు జస్ట్ శాంపిల్ అంతే. ఇంకా థ్యాంక్ యూ అండి, ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు. డెబ్యూ డైరెక్టర్ని. థ్యాంక్ యూ.